నెక్స్ట్, ఎవరి ప్రభుత్వ పథకాలు ఉపయోగకరం అనే అంశంలోకి వస్తే జగన్వి 46%, చంద్రబాబు నాయుడు గారు 40%, చెప్పలేం 14%. అంటే ఎవరి ప్రభుత్వ పథకాలు అంటే 2014లో చంద్రబాబు పథకాలు చూశారు, ఇప్పుడు రన్నింగ్ లో ఉన్న పథకాలు ఇద్దరితో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఒక ఎడ్జ్ జగన్కే ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే సంక్షేమ పథకాలు అంటే పథకాలలో వాళ్ళ ఉద్దేశం ఎంతమంది ఇంప్లిమెంటేషన్ మీద జనం సాటిస్ఫై ఉన్నారు కొన్ని పథకాల విషయం. ఓకే, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అవి కాదు, అది వేరే విషయం పక్కన పెడితే గవర్నమెంట్ పెట్టిన స్కీమ్స్ ఎంత మేరకు టెన్షన్గా అందుతున్నాయి అనే విషయంలో జగన్కి ఒక 2 మార్కులు ఎక్కువ వస్తున్నాయి. సో అందుకనే ఇప్పుడు మనం మాట్లాడే టైంకి ఆ పథకాలు కూడా వచ్చినాయి. ఏది ఆర్టీసీ బస్సులో ఫ్రీ సిలిండర్లు, ఆడబిడ్డ, అది చంద్రబాబుకి యాడ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఈ చంద్రబాబు కనుక ఈ 6% డిఫరెన్స్ చూపిస్తుందండి, లేదు ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇది ఆ 6% కూడా ఇంప్లిమెంటేషన్ పార్ట్లో వస్తున్న మార్కులు జగన్కి. ఓకే, అంటే టెన్షన్గా ప్రాంప్ట్నెస్ అనేది ఉంది కదా, ఆ ప్రాంప్ట్నెస్కి పడుతున్న మార్కులు అవి. పథకాల్లో ఒక రకంగా చూసుకుంటే ఆయన కూడా పసుపు కుంకుమ లాస్ట్ నెలలో ఇచ్చాడు, అది ఎన్నికలకు దిగిపోయే ముందు ఇచ్చాడు. ఇప్పుడు ఈయన లాస్ట్ డిసెంబర్లో 64 లక్షల మందికి పెన్షన్ ఇచ్చారు. 7,000 ఈ పెన్షన్ 3 టైప్ ఆఫ్ పెన్షన్స్ ఉన్నాయి అక్కడ. విడో పెన్షన్, సింగిల్ ఉమెన్ పెన్షన్, ఇది జనరల్ ఏజ్ పెద్దవాళ్ళకి ఇచ్చే పెన్షన్, వృద్ధాప్య పెన్షన్. ఈ 3 రకాల పెన్షన్లు కూడా 64.5 లక్షల మందికి పెన్షన్స్ వచ్చాయి. సో అట్లా చూసుకున్నా పెన్షన్ రీసెంట్ పెంచారు కూడా. ఇంటికి 2 ఓట్లు చూసుకున్నా అవే 1,20,00,000 ఓట్లు వస్తాయి ఆటోమేటిక్గా. ఓకే, అట్లా చూసుకున్నా. సో అందుకనే ఆయనకున్న వాళ్ళందరూ కూడా ఆ లబ్ధిదారులే, బెనిఫిషియర్సే. కనుక మనకు ఆ మాత్రం పర్సెంటేజ్ ఎడ్జ్ అనేది జగన్ పథకాల మీద ఉంది జనాలకి. అట్లా రైట్. ఇక ఈసారి ప్రభుత్వం మారుతుందని ఎంతమంది అనుకుంటున్నారు అనే విషయానికి వస్తే, అవును ప్రభుత్వం మారుతుంది 44%, కాదు మారదు మళ్ళీ వైఎస్ఆర్సీపీఏ గెలిచే అవకాశం ఉన్న దాని వల్ల 42%. చెప్పలేమన్నాను. ఈ 10 to 14 అన్నది ఇది అలా నడుస్తూనే ఉంటుంది ప్రతి అంశంలో కూడా. అవును 44%, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడడానికి 44% ఆయన్ని నమ్మడానికి గల బలమైన నమ్మట్లేదు వాళ్ళు. ఓకే, సార్ ప్రభుత్వం మారుతుందని అనుకుంటున్నారు. ఓకే, ప్రభుత్వం మారుతుంది. సో అది ప్రతిపక్షాల వైపు మొగ్గు చూపిస్తారు. ఎందుకంటే నెగిటివ్ ఎందుకు వచ్చిందని మనం ఇన్ని పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం. లేదు, ఆయన పరిపాలన విషయానికి వస్తే మీకు ఓన్లీ సంక్షేమ పథకాలు తప్ప రిమైనింగ్ అంతా జీరో చూస్తారు జనం. రిమైనింగ్ అంతా చాలా సఫర్ అవుతున్నారు. అభివృద్ధికి అది అందులో డెవలప్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఒక టైమ్లీ జీతాలు లేవు, టీచర్లకు ఇచ్చిన ఇతరత్ర పిఆర్సీలు లేవు, స్కూళ్ళకి బిల్డింగ్లు కట్టారు కానీ టీచర్ల రిక్రూట్మెంట్ లేదు. ఇట్లా మీకు 100 సమస్యలు చెప్పొచ్చు. రోడ్లు బాగాలేవు, ఏ ఇన్వెస్ట్మెంట్ కొత్తగా. ఈయన ఇంత ట్రాక్ చేసి ఎమ్మెల్యేలను పథకాలను ట్రాక్ చేసి అభివృద్ధి అనే అంశంలో ఎందుకు ఆయన బికాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ పొజిషన్ ఒకటి కావచ్చు. ఎందుకంటే రాష్ట్రంకి మొత్తం వెల్ఫేర్ కింద వెళ్ళిపోయినప్పుడు మనకు మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ ఈరోజు అప్పులోకి పోయింది. అంత మిగులు బడ్జెట్ నుంచి ఇంత పెద్ద హైదరాబాద్ ఉన్న రాష్ట్రమే అప్పులోకి పోతే ఇంకా అక్కడ పెద్దగా ఆదాయ వనరులు పెద్దగా ఉన్న సిటీలు కూడా పెద్దగా ఏం లేవు. విజయవాడ, వైజాగ్ తప్ప పెద్దగా ఆదాయం ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ కూడా లేవు. అలాంటి దగ్గర ఆదాయాన్ని పుట్టించి మీకు తెలుసా, ప్రతి మంగళవారం ఆర్బీఐ దగ్గర పోయి సెక్యూరిటీ వేలం దగ్గర పోయి 1000 కోట్లు తెచ్చుకుంటుంది ఏపీ ప్రభుత్వం. ఆ 1000 కోట్లు తెచ్చి ఆ వారం పంచుతారు, మళ్ళీ మంగళవారం పోయి మళ్ళీ 1000 కోట్లు తెస్తారు. ఇట్లా ప్రతి మంగళవారం పోయి 1000 కోట్లు తేవాలి, ఒకరిని జీతాలు ఇవ్వాలి, ఒకరిని సంక్షేమానికి ఇవ్వాలి, ఇంకేదైనా ఖర్చులు ఉంటే వాళ్ళు చూసుకోవాలి. ఇది ఏపీలో ప్రస్తుత పరిస్థితి. సో ఇవన్నీ ఆయన ఖచ్చితంగా దెబ్బ కొడతాయి. ఈ అంశాల్లో ముఖ్యంగా రాజధాని అంశం ఏమైనా వచ్చిందంటే స్లైడ్లో ఉంది మనకి. రైట్, నెక్స్ట్